అందరికీ నమస్కారం. నా పేరు ఎంఎం గౌడ్, బీసీ సంఘం నాయకుడిని. మిత్రులారా, ఈ దేశంలో సామాజిక న్యాయాన్ని మొట్టమొదట ప్రపంచానికి అందించినటువంటి గొప్ప మహానుభావుడు, విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే. వారి యొక్క సతీమణి సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఈరోజు కన్నుల పండుగగా యావత్ భారతదేశం అంతటా జరుపుకుంటున్నాం. ఆనాడు 1848లో ఏ రాజకీయ పార్టీలు పుట్టకముందే 18 పాఠశాలను ప్రారంభించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు, అణగారిన వర్గాలకు, శూద్రులకు, అతిశూద్రులకు, మరి ముఖ్యంగా స్త్రీలకు చదువు నేర్పినటువంటి గొప్ప మహానుభావులు పూలే దంపతులు. సావిత్రిబాయి పూలేని 13వ ఏటనే పెళ్లి చేసుకొని విద్యాబుద్ధులు నేర్పించి గొప్ప ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది తమ పాఠశాలలోనే స్త్రీలకు చదువు చెప్పి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గుర్తింపు తీసుకున్నటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరిద్దరూ కూడా అనేక సామాజిక వివక్షకు గురి కావడం జరిగింది. ఒకరోజు సావిత్రిబాయి పూలే గారు పాఠశాలకు వెళ్తుండగా కొంతమంది మత ఛాందస్తవాదులు ఆమెపై పెండ నీళ్ళు, బురద నీళ్ళు చల్లటం జరిగింది. అదే రోజు సాయంత్రం సావిత్రిబాయి పూలే గారు ఇంటికి వచ్చి పూలే గారితో చెప్పి ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉన్నారు. పూలే గారు ఆమెని ఓదార్చి ఒక చీరను తీసుకొని సంచిలో పెట్టుకొని స్కూలుకు తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు ఆ పెండ పడ్డటువంటి చీరను ఇడిచి తాను తెచ్చుకున్నటువంటి చీరను కట్టుకొని స్త్రీలకు నిరంతరము చదువు చెప్పినటువంటి గొప్ప మహానుభావురాలు సావిత్రిబాయి పూలే. మరి ఎందుకు వీరు ఇన్ని కష్టాలకు ఎదుర్కొన్నారు? ఎందుకు వీరు ఇంత వివక్షకు ఎదుర్కొన్నారు? ఎందుకు ఇన్ని పాఠశాలలు పెట్టడం జరిగింది? అసలు వీరి ఆలోచన ఏమిటి? ఇవన్నీ మనం ఆలోచన చేస్తే మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమాజంలో ఒక మార్పును కోరుకున్నారు. ఈ సమాజంలో ఒక మార్పు రావాలంటే కేవలం చదువుతోటే సాధ్యమవుతుందని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి. చదువు ఎంత ముఖ్యమో ఆ యొక్క పూలే దంపతులు గుర్తించడం జరిగింది. మరి వారి యొక్క నినాదం ఏమిటి, వారి ఆలోచన ఏమిటంటే విద్య లేక వివేకం లేదు, వివేకం లేక నీతి తగ్గింది, నీతి లేక పురోగతి తగ్గింది, పురోగతి లేక సంపద తగ్గింది, సంపద లేక శూద్రులు అధోగతి పాలైనారు, దీనంతటి కారణం విద్య లేకపోవటమే అని చెప్పి మరి వారు
ఈ భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు, అణగారిన వర్గాలకు ఈ సమాజంలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే. వారి గురించి ఎంత మాట్లాడినా, ఎంత చెప్పినా కానీ తక్కువే. మరి వారి యొక్క ఆశలు, ఆశయాలు కేవలం ప్రసంగాలతోటి కాకుండా, పూలమాలతోటి కాకుండా, సభలు సమావేశాలు పెట్టడమే కాకుండా మనమంతా వారి యొక్క ఆచరణలో పెట్టి వారి ఆశయాలు కొనసాగించాలని చెప్పి ఈరోజు మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై పూలే, జై బీసీ.